ఇరిగేషన్ పౌర సరఫరాల శాఖలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రెండు శాఖల రివ్యూల్లో సీఎం రేవంత్ రెడ్డికి అధికారులకి మధ్య ఇంట్రెస్టింగ్ డిబేట్ జరిగింది. మీ సేవా కేంద్రాలు గ్రామ సభల్లో రద్దీపై రేషన్ కార్డుల కోసం జనం ఎందుకు క్యూ కడుతున్నారని ప్రశ్నించారు. అటు ఏపీ, తెలంగాణ నీటి వాటాల విషయంలోనూ ఇరిగేషన్ అధికారులకి కీలక ఆదేశాలు ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో రేషన్ కార్డులు, తాగు, సాగునీరుపై సీఎం రేవంత్ రివ్యూ చేశారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మీ సేవా కేంద్రాలు, గ్రామ సభల్లో రద్దీపై సీఎం రేవంత్ ఆరా తీశారు. అనేక సందర్భాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చినా మీ సేవా కేంద్రాలు, గ్రామ సభల్లో రష్ ఎందుకు ఉంటుందని అధికారులను ప్రశ్నించారు. అయితే దరఖాస్తు చేసుకున్న వాళ్లే మళ్లీ అప్లై చేస్తున్నారని అధికారులు వివరించారు. దాంతో వెంటనే రేషన్ కార్డులు జారీ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికైనా కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇచ్చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాలు తప్ప మిగతా జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేయాలని సివిల్ సప్లైస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు తాగు, సాగునీటిపైన సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా తాగు, సాగునీటి విడుదలపై ఆ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ లో నీటి నిల్వపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. దానిలో భాగంగా తెలంగాణ ప్రాజెక్టులోని నీటి నిల్వల వివరాలను సేకరించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ లోని నీటి వాటాను సమర్థంగా వాడాలని అధికారులకు సూచించారు. అంతేకాదు ఏపీ ఎక్కువ నీటిని తరలించుకుపోకుండా ఓ కన్నేసి ఉంచాలన్నారు. దీనికి సంబంధించి టెలిమెట్రీ విధానం ఫాలో అయితే లెక్క తేలిపోతుందని తెలిపారు. అయితే టెలిమెట్రీ సెటప్ కోసం సగం వాటా ఏపీ ఇంకా ఇవ్వలేదని నీటిపారుదల శాఖ అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు. దాంతో తెలంగాణ వాటా చెల్లించింది కాబట్టే టెలిమెట్రీ అమలు చేసేలా కేఆర్ఎంబీపై ఒత్తిడి తేవాలని దిశానిర్దేశం చేశారు. ఒకవేళ ఏపీ ఎక్కువ నీటిని వాడితే వెంటనే కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. వేసవికాలం నేపథ్యంలో రాబోయే 3 నెలల పాటు విద్యుత్, నీళ్లపై ఫోకస్ ఉంచాలని ఆదేశించారు. మొత్తంగా ఇరిగేషన్, సివిల్ సప్లైస్ శాఖల రివ్యూలో సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో పాటు రెండు శాఖల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.